దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని నువ్వు అంగీకరించిన తర్వాత, దైవ సేవకునితో నీ ఆత్మ ఏమైపోవాలంటే పెనవేసుకుని పోవాలి. దేవునితో నువ్వు దేవుని మీద ఎంత ఆధారపడ్డావో దైవజనుని మాట మీద కూడా నువ్వు అంతే విలువ, ప్రేమ, నమ్మకాన్ని ఉంచాలి. ఉంచితే దేవుడు నిన్ను ఏం చేస్తాడో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యోనాతాను మరి రాజు కుమారుడే, కానీ తర్వాత రాజు అవ్వడానికి దేవుడు ఎన్నుకున్నాడు గనక యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం జీవిస్తున్న మనము తర్వాత లోకమును విడిచిపెట్టాలి. తర్వాత పాత విషయాలు ఉంటాయి మనకి, పాత అలవాట్లు, అట్లు విడిచిపెట్టాలి. తర్వాత లోకములో ఉన్న మనుషులతో కొన్ని స్నేహాలు ఉంటాయి మనకి, ఆ స్నేహాలు విడిచిపెట్టాలి. తర్వాత మనం ప్రాణ స్నేహితులుగా ప్రేమిస్తాము. వాళ్ళు ఒకవేళ దేవుడిని నమ్ముకుని దేవుని మాటలో నడుస్తూ దేవుని వాక్యమును అంగీకరిస్తూ ఆత్మీయులైతే వారితో నువ్వు కలిసి ఉండొచ్చు. కానీ సంఘములోనే ఉంటారు, భక్తి పరులాగానే కనబడతారు, బైబిల్ చదువుతారు, పాటలు పాడతారు, కానీ వాళ్ళ హృదయము మారదు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఏంటంటే భక్తి చేస్తున్నామన్న మాటకి అలవాటు పడిపోయి, మందిరానికి వెళ్ళడం రావటంలో అలవాటు పడిపోయి, తర్వాత అటు ఇటు ఉన్న వాళ్ళతోటి